వెల్కమ్ టు టైమ్ లైన్ న్యూస్. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద తిహార్ జైల్లో కవిత కన్నీటి కష్టాల గాథ. సో తిహార్ జైల్లో కవిత ఉన్నట్టుగా విషయం అయితే అందరికి తెలిసిందే. ఈ విషయంపై మనం ఏం మాట్లాడుకుందామనంటే ఈరోజు నిన్న పిటిషన్ వేస్తే ఆమెకు బెయిల్ రాని పరిస్థితి అయితే మనం చూసాం. సో అక్కడ జైల్లో పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంటుంది, అలాగే ఇక్కడ కూడా ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే తిహార్ జైల్లో ఎవరు ఉంచుతారంటే ముందుగా పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళను, నరరూప రాక్షసులను, సో ఇలాంటి అంటే డబ్బుకు సంబంధించి కానీ ఇప్పుడు ఇక్కడ లిక్కర్కి సంబంధించి కానీ చాలా పెద్ద స్కామ్ జరిగితే మాత్రమే తిహార్ జైల్లో ఉంచుతారు. సో నార్మల్గా క్రిమినల్ అలాగే సివిల్ కేసులు అయితే ఇక్కడ నార్మల్ జైల్లో ఉంచుతారు. సో నార్మల్ జైలు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే నార్మల్ జైల్లో ఉదయం 5 గంటలకు లేపుతారు. అంటే అక్కడ టైం టేబుల్ సిస్టమ్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే మార్నింగ్ 5 గంటల నుండి 6 గంటల లోపు నిద్ర లేవాలి. సో 6 గంటల నుండి 7 గంటల లోపు పసుపు నీరు అంటే పసుపు నీళ్ళు ఇస్తారు ఫస్ట్. ఎందుకంటే హెల్త్ గురించి అయితే చాలా వాళ్ళు ఏంటంటే హెల్త్ గురించే ఎక్కువ కేర్ తీసుకుంటారు. మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా జైలర్కి ఇబ్బంది ఉంటుంది కనుక మన పూర్తి బాధ్యత అంటే మనం జైలుకు పోయినప్పటి నుంచి బయటకు వచ్చేంత వరకు మనకు ఏ హాని చిన్న హాని కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్న జైలర్ది ఉంటుంది కనుక సో జైలరు క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నాలు చేస్తాడు. సో అక్కడ కొట్టుడు అనేది ఉండదు, కాకపోతే క్రమశిక్షణ లేకపోతే మాత్రం పనిష్మెంట్ ఇస్తారు. సో అలాగే ఇప్పుడు మన టైం టేబుల్కి తీసుకుంటే తినే ఆహార విషయంలో మాత్రం ప్రతి ఒక్కటి టైం టేబుల్గా వస్తుంది. ఫస్ట్ పసుపు నీళ్ళ కాడికి వెళ్ళే పసుపు నీళ్ళ టైం అయిపోయిన తర్వాత 7 నుంచి 8 గంటల లోపు టిఫిన్ వస్తుంది. ఆ టిఫిన్ కూడా ఏముంటుందంటే ఇడ్లీ, ఉప్మా, చపాతి, సో ఇట్లా 3-4 రకాలు ఉంటుంది అన్నట్టు. ఆ 8 గంటల తర్వాత మనకు కొద్దిగా రెస్ట్ ఉంటుంది. అంటే రెస్ట్ అంటే అప్పటిలోపు నువ్వు ఫ్రెష్ అప్ కాకపోతే ఫ్రెష్ అప్ కావచ్చు, ఏదైనా బట్టలు ఉతికేది ఉంటే బట్టలు ఉతుక్కోవచ్చు. సో అట్లాంటి చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోవచ్చు. అలాగే మనకు 11-12 మధ్యలో మనకు ఛాయ్ వస్తుంది. అంటే 11:30 టీ ఇస్తారు. సో టీ కూడా మనకు టీ అంటే ఇక్కడ పెద్ద గ్లాసులు పట్టుకొని ఉండదు. ఫస్ట్ పోగానే ఫస్ట్ జైలుకి వెళ్ళగానే మనకు ఒక చెద్దరు కానీ అలాగే ఒక గ్లాసు ఒక పళ్ళెం ఇస్తారు ఇక్కడ హాస్టల్ లాగా. సో మన డబ్బులు కూడా హాస్టల్కి పోతే ఇప్పుడు డబ్బులు కూడా రాసుకుంటారు వాళ్ళు. ఒకవేళ 500 ఇస్తే 500 రాసుకొని టోకెన్లు కూడా ఇస్తారు. ఆ టోకెన్లను మనం అక్కడ వినియోగించుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు టోకెన్ ఉందనుకో, ఒకవేళ 10 రూపాయల టోకెన్ ఉందనుకో 10 రూపాయలకు బిస్కెట్ వస్తుంది కాబట్టి బిస్కెట్ టోకెన్ ఇచ్చి తీసుకోవాలి. అక్కడ డబ్బులు ఇవ్వరాదు, డబ్బులు అనేది లోపల చెల్లవు. సో బయట ఓన్లీ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు మాత్రమే మన డబ్బులు రాసుకుంటారు. ఒకవేళ మనం మళ్ళీ వెళ్ళేటప్పుడు మన రూపాయి కూడా మిగిలితే రూపాయి ఇచ్చి పంపిస్తారు. సో అట్లా ఉంటుంది అన్నట్టు డబ్బులకు సంబంధించి విషయం. అయితే ఆహార విషయంలో 11 తర్వాత 12 గంటలకి అంటే లంచ్ వస్తుంది. 12 గంటల నుండి మనకు 1 గంట లోపల లంచ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 12 గంటలు కరెక్ట్ 12 గంటలకే అక్కడికి లంచ్ వస్తుంది. లంచ్ వచ్చేటప్పుడు కూడా ప్రతి ఒక్క అంటే లంచ్ కానీ టిఫిన్ కానీ ఏదైనా ఫస్ట్ అక్కడ ఉన్న సూపరింటెండెంట్ ఉంటారు కదా. సో జైలర్ అండ్ సూపరింటెండెంట్ వీరిలో ఒకరు ఆ ఫుడ్ను ఫస్ట్ టేస్ట్ చేస్తారు. ఎందుకు అని అంటే ఏదైనా ఫుడ్ పాయిజన్ అయిందనుకో, సో అక్కడున్న జైల్లో ఉన్న ఖైదీలు ఉంటారు కదా, ఆ ఖైదీలకు ఏ ఇబ్బంది కలగద్దని చెప్పేసి ఫస్ట్ జైలరే స్వయాన సొంతంగా ఏది ఉన్నా ప్రతిదీ ఒక స్పూన్ టెస్ట్ చేస్తారు. అది టెస్ట్ అయిన తర్వాతనే ఈ ఖైదీలకు ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫుడ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహిస్తారు. ఫుడ్ టేస్ట్ చేసిన అనంతరం అంటే ఒక 10 నిమిషాల దాకా ఆగిన తర్వాత బెల్లు కొట్టేస్తారు. బెల్లు కొట్టేసి సో ఎవరెవరి బ్యారాక్ ఉంటుందో ఆ బ్యారాక్ల వద్దకు తీసుకెళ్తారు. అందరు తీసుకెళ్ళి ఖైదీలే మోస్తారు. అది కూడా తీసుకెళ్ళి ఖైదీలే వడ్డించడం జరుగుతుంది. సో మనకు అందులో కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. ఎగ్ ఉంటుంది, సో అలాగే రైస్ ఉంటుంది, డైలీ పప్పు ఉంటుంది. సండే అట్లా మనకు చికెన్ కానీ మటన్ కానీ సండే అంటే ఎవ్రీ సండే ఉండదు. సో ఒక సండే తప్పించి ఒక సండే మటన్ అలా ఉంటుంది అన్నట్టు. సో చికెన్ అయితే ఎవ్రీ సండే చికెన్ ఉంటుంది. ఆ చికెన్ అలాగే మనం బిర్యానీ ఆర్డర్ అంటే బిర్యానీ కూడా తెప్పించుకునే సదుపాయం కలిగిస్తారు వాళ్ళు. ఒక 100 రూపీసో ఎంతో తీసుకుంటారు, 100-70 అట్లా ఉంటుంది. ఆ బిర్యానీ కూడా తెప్పించుకోవచ్చు. సో ఆ రోజు ప్రతి ఒక్కరికి ఒక అరటిపండు, గుడ్డు, సో ఇలాంటి ఆరోగ్య అంటే పౌష్టికాహారాలు ఖచ్చితంగా సండే నాడు ఉంటాయి. ప్రతిరోజు ఉంటుంది. అందులో భాగంగా సండే ప్రత్యేకంగా ఉంటుంది అన్నట్టు. ఈ 12 గంటల తర్వాత అయిపోయిన తర్వాత మనకు వర్కింగ్ హార్స్ అన్నట్టు. అంటే 12 నుంచి 4 గంటల లోపు ఎవరైనా స్కిల్స్ బాగుంటే, ఉదాహరణకు నీకు వెల్డింగ్ వర్క్ వచ్చు అనుకో, మీరు వెల్డింగ్ వర్క్ చేసుకోవడానికి, కార్పెంటర్ వర్క్ వచ్చు అనుకో కార్పెంటర్ వర్క్ చేసుకోవడానికి ఉంటుంది అన్నట్టు.
ఇలా ఏ వర్క్ అంటే నీకు ఎందులో స్పెషలైజేషన్ ఉంటే ఆ స్పెషలైజేషన్స్ వరకు మీరు చేసుకోగలుగుతారు. సో అలా మీరు ఏ వర్క్ మీకు వస్తే ఆ వర్క్ చేసుకోవడానికి సదుపాయం కలిగిస్తారు. అలాగే ఆ వర్క్ చేసినందుకు గాను మీకు డైలీ వేజెస్ కింద మీకు 30 నుండి 50 రూపాయలు అయితే ఇస్తారు. అలా 30 నుండి 50 రూపాయలు ఇచ్చిన వాటిని మీకు టోకెన్ రూపంలో మీకు అమౌంట్ మళ్ళీ అందులోనే ఉంటే కనుక టోకెన్ రూపాయలు ఇస్తారు. మీరు బయటకు వెళ్తే మాత్రం దాన్ని క్యాష్ చేసి ఇస్తారు. సో మీరు అక్కడ ఉన్నప్పుడు ఆ టోకెన్స్ అయితే వాడుకుంటారు. ఆ వాడుకునే టోకెన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఉదాహరణకు మనకు అక్కడ అంటే ల్యాండ్లైన్ ఫోన్ సదుపాయం ఉంటుంది. మీరు అంటే అందులో ల్యాండ్లైన్ సదుపాయం ఉన్న దాంట్లో 2 నెంబర్లు ఫీడింగ్ ఉంటాయి. ఓన్లీ 2 నెంబర్లకు కాల్ చేసుకోవచ్చు. ఆ 2 నెంబర్లు ఒక్కసారి నువ్వు ఎంటర్ అయినప్పుడు ఫీడ్ చేయించడం అనుకో, ఆ నెంబర్లు అట్లాగే ఉండిపోతే ఆ నెంబర్లకు మాత్రమే మీరు కాల్ చేసుకోవచ్చు. ఇక వేరే నెంబర్లకు చేసుకుంటా నేను అది ఇది అంటే మాత్రం అక్కడ కుదరదు. సో ఫస్ట్ 2 నెంబర్లు ఫీడ్ చేయించుకున్న తర్వాత మీరు టోకెన్స్ ఇచ్చి అట్లా మీరు బయట మీ లాయర్కి కానీ మీ ఇంటి కుటుంబ సభ్యులకు కానీ మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మీకు బెయిల్ వచ్చే దానికోసం కుటుంబ సభ్యులకు చెప్పుకోవచ్చు. ఇంకా అడ్వకేట్స్కు మాట్లాడు. అక్కడ అడ్వకేట్స్ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అని కూడా ఇక్కడ ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్ కూడా మీరు పబ్లిక్ అంటే మీ తరపున వాదించే న్యాయవాదులు ఎవరు లేకున్నా అక్కడ ఒక అంటే గవర్నమెంట్ వకీల్ అనే వ్యక్తి ఉంటాడు అక్కడ లాయర్. ఆ లాయర్కు మీరు స్వయాగా అంటే అక్కడ నుండి కలుపుకొని ఫోన్ చేసుకునే సదుపాయం అయితే కలిగిస్తుంది. ఎందుకంటే మీరు సడన్గా వచ్చేసారు, మీకు మీ కుటుంబ సభ్యుల నెంబర్ నోటెడ్ లేదు, ఏది లేదు అనుకున్నప్పుడు వకీల్ నెంబర్ అక్కడ అవైలబుల్ ఉంటుంది. ఆ వకీల్ నెంబర్కు మీరు చేసుకొని స్వయాన బెయిల్ అయితే అరేంజ్ చేసుకోవచ్చు. మీరు లోపల ఉండి స్వయాన మీరే అంటే బెయిల్ కోసం అయితే చేసుకునే పరిస్థితి కలిగిస్తారు. సో అలా జరుగుతుంది. సో దాని తర్వాత ఏంటంటే, సో చూసుకుంటే దాని తర్వాత ఈ వర్కింగ్ అవర్స్ ఉంటుంది కదా 4 గంటల దాకా. 4 గంటలు అయిన తర్వాత బెల్ కొడతారు. బెల్ కొట్టిన తర్వాత అప్పుడు డైరెక్ట్ డిన్నర్ కాదు, 4 గంటలకే డిన్నర్. ఇక దాని తర్వాత మళ్ళీ ఏం తినడం ఉండదు, ఏముండదు. సో 4 గంటలకి అనేది 4 గంటలకు అంటే డిన్నర్ ఉంటుంది. అప్పుడు మీ వర్క్ మీదకి వెళ్ళి అయిపోయిన వాళ్ళందరూ వచ్చేస్తారు. సో వచ్చేసి ఎప్పటిలాగే సేమ్ అప్పుడు కూడా అంటే ఒకవేళ అక్కడ పేషెంట్స్ ఉంటే మాత్రం పేషెంట్స్కు ఓన్లీ చపాతీ తినే వాళ్ళకు చపాతీ అంటే ఇంకా వేరే ఏముండదు, చపాతీ మాత్రమే ఉంటుంది. ఈవినింగ్ ఏంటంటే కొంతమంది బీపీ పేషెంట్స్ ఉంటారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు. సో రకరకాల వ్యాధులు ఉన్న వాళ్ళు ఉన్నా కానీ వారికి స్పెషల్గా హాస్పిటల్ అనేది ఉంటుంది. సో వాళ్ళను హాస్పిటల్లో వాళ్ళు ఉంచుతారు. ఒకవేళ మీరు హెల్త్ కండిషన్ బాగాలేకుంటే మాత్రం మీరు హాస్పిటల్లో ఉంటారు. అంటే హాస్పిటల్ అంటే మామూలుగా బెడ్స్ వేసి ఉంటాయి. ఇక్కడైతే నార్మల్ బ్యారక్లో మాత్రం మీకు బెడ్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ కిందనే పడుకోవడానికి సదుపాయం ఉంటుంది. అక్కడ హాస్పిటల్లో మాత్రం బెడ్ ఉంటుంది. అంటే అక్కడ షుగర్ పేషెంట్స్ కానీ బీపీ పేషెంట్స్ కానీ ఇంకా ఇతర వ్యాధులు ఉన్న వాళ్ళు అక్కడ ఉంచుతారు అన్నట్టు. సో ఇది అక్కడ టైం టేబుల్. అలాగే రాత్రి విషయానికి వస్తే రాత్రి ప్రతి ఒక్కరు అంటే అందరు పడుకున్న తర్వాత షిఫ్ట్ వైజ్గా అక్కడ, ఎందుకంటే అందరు పడుకున్నాక ఎవరన్నా ఒక్కరు ఏదన్నా అఘాయిత్యానికి పాల్పడతారనే ఉద్దేశంతో నైట్లో ఖైదీలకే ఒక 4 డ్యూటీలు వేస్తారంట. ఎట్లా అంటే ఇప్పుడు 9 నుండి 12 వరకు, 12 నుండి 3 వరకు, అట్లా 3 నుండి మళ్ళీ పొద్దున 6 వరకు అట్లా 2-3తోటి డ్యూటీలు చేయిస్తారు. ఎందుకంటే నైట్లో చాలా మంది ఆత్మహత్యలు అక్కడ చేసుకున్న ఘటనలు ఉన్నాయి కనుక ఆ నైట్లో అలా డ్యూటీ చేయడానికి వీలు కల్పిస్తారు. వాళ్ళే చెప్తారు అన్నట్టు, అరే నైట్ ఎవడన్నా లేచినా కానీ వాడిని ఖచ్చితంగా అబ్జర్వేషన్ చేయాలి. ఇంకో విషయం, నైట్లో పారిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే జైల్లో ఉంటారు కదా, ఎట్లా పారిపోతారని మీరు అనుకోవచ్చు. సో దానికి కూడా అక్కడ అంటే మీరు ఎన్నో పేపర్లలో చదివి ఉండొచ్చు. సో ఖైదీ జైలు నుంచి అంటే గోడ దూకి పరారైనాక మళ్ళీ వాళ్ళు పట్టుకొస్తారు. వాళ్ళు దొరకరు అనేది ఉంటుంది. వాళ్ళు రైల్వే స్టేషన్ పోని ఎక్కడికైనా పోని ఖచ్చితంగా వాళ్ళను ట్రేస్ చేసి పడతారు. ప్రతి ఒక్క తట సీసీ కెమెరానిగా ఉంటుంది. ఎట్లా పోయినా కానీ తప్పించుకునే ప్రసక్తే ఉండదు అక్కడికి వెళ్ళి. సో ఈ జైలు ఉంటుంది కదా, అందులోకి ఎట్లా బయటకు వస్తారని అంటే గతంలో అంటే చాలా సంవత్సరాల కింద, ఒక 10 సంవత్సరాల కింద జరిగిన విషయం, నేను చూసిన విషయం ఏంటంటే పేపర్లో అక్కడ ఉప్పుకు సంబంధించి దొరకదు, తక్కువ దొరుకుతుంది. కానీ ఈ సర్ఫ్ ఉంటుంది కదా, బట్టలు పిండుకునేది, ఆ బట్టలు పిండుకునే సర్ఫ్ తోటి ఈ యొక్క కడ్డీలు ఉంటాయి కదా, ఇనుప కడ్డీలు, ఆ కడ్డీలకు కింద అట్లా పోసి పారిపోయిన రోజులు ఉన్నాయి. అంటే పోస్తే ఏంటంటే సిలుం పడుతుంది కదా, అది కిటికీలంతా చేసి అట్లా పారిపోయిన రోజులు పేపర్లో కూడా చాలా సార్లు వచ్చాయి. అట్లా అంటే మస్తార్ల పేపర్ చదివినాం. సో ఆ విషయం కాకుండా ఇప్పుడు నైట్ విషయానికి వస్తే డ్యూటీస్ అయిపోతాయి, మళ్ళీ పొద్దున్న లేస్తే యథావిధిగా అలా ఉంటుంది. సో ఈ జైలు జీవితం అనేది ఇట్లా ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ తిహార్ జైల్లో చూసుకుంటే, తిహార్ జైల్లో మాత్రం ఇలాంటి సదుపాయాలు
ఉండయి ఎక్కువ శాతం. ఎందుకంటే వీళ్ళకు సెపరేట్గా బ్యారక్స్ ఉంటాయి. సో వీళ్ళు ఇద్దరు ముగ్గురు ఒకే దాంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ తిహార్ జైల్లో కూడా ఇప్పుడు కవిత ఉన్నది. కవితకు అక్కడ టైంకి ఫుడ్ వస్తుంది, ప్రతిదానికి వస్తుంది. కానీ ఇక్కడ తిహార్ జైల్లో కవిత ఎంత క్షోభను అనుభవిస్తుందంటే, నేను అరే ఈ లిక్కర్ స్కామ్ చేసి ఎందుకు ఇరికితరా ఇంట్లో, అనవసరంగా ఇంట్లోకి వచ్చి పెద్ద తప్పు చేసి ఈ లిక్కర్ స్కామ్ను అసలు నేను ఆ లిక్కర్ జోలికి పోకున్నా కానీ నా బతుకు బాగుండేదేమో. ఇప్పుడు అక్కడ కూర్చొని తల పట్టుకుంటా ఉన్నది, తల పట్టుకొని ఏడుస్తూ ఉన్నది. అయినా కానీ కేసీఆర్ తన బిడ్డ కోసం పోయినసారి కూడా ఒక్కసారి కూడా వెళ్ళలేని పరిస్థితి. అంటే పోలేడు, ఎందుకు పోలేడు మరి అనేది కూడా ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. కానీ కవిత పోయేటప్పుడు ఏం చెప్పింది, నేను ఇట్లా పోయి ఇట్లా వస్తా అని చెప్పింది. పోయి 100 రోజులు అవుతుంది, సెంచరీ పూర్తి చేసుకున్నది, కానీ ఇప్పటికైతే రాని పరిస్థితి వస్తున్నాం. సో అక్కడ కవిత అనుభవించేది కూడా ఇక్కడలాగే కాకుండా కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది. అంటే కొద్దిగా ఇప్పుడు పొద్దున్న లేస్తారు, ఎట్లాగో వాళ్ళకి అలవాటే ఉంటుంది, పొద్దున్న లేస్తారు, పేపర్ చదువుతారు. ఇంకోటి పేపర్ చదువుకునే సదుపాయం ఉంటుంది. సో లైబ్రరీ కూడా ఉంటుంది ఇక్కడ, ఇక అక్కడ కూడా ఉండొచ్చు మేబీ. సో ఇక్కడ అయితే పేపర్ చదువుకునే అవకాశం కూడా కల్పిస్తారు. మన ఉండే బ్యారక్లకి పేపర్ కూడా వస్తుంది. పేపర్ వస్తే దాని మీద రాసులు ఉంటుంది, అంటే ఎవరు తెచ్చుకున్నా వారి బాధ్యత అది. అలా ఒక్క పేపర్ చింపినా కానీ ఎవరైతే తీసుకొచ్చుకుంటారో వాళ్ళే పూర్తి బాధ్యత ఉంటుంది. సో ఆ పేపర్ కూడా ప్రతి ఒక్క పేపర్ వస్తుంది అక్కడ. ఈ మన నమస్తే తెలంగాణ కానీ, సూర్య పేపర్స్ కానీ, ఇంకా ఇతర పేపర్లు కూడా వస్తాయి. సో అంటే బయట జరిగే విషయం లోపల ఉన్న వాళ్ళకి తెలవాలి కదా, ఎందుకంటే మొబైల్స్ ఉంటాయి కదా. సో అందుకోసమే పేపర్ అనేది చదివితే చాలా మంచిది కనుక సో పేపర్ అనే సదుపాయం కల్పిస్తారు. అలాగే లైబ్రరీలో బుక్స్ ఉంటాయి, ఇట్లాంటివి ఉంటాయి అన్నట్టు. సో అక్కడ మళ్ళీ ఎవరి బట్టలు వాళ్ళే ఉతుకోవాలి అనేది ఉంటుంది. ఉన్నప్పటికీ అందులో ఖైదీలు ఉంటారు. అంటే ఖైదీలు అంటే ఏంటంటే వారికి శిక్ష పడ్డ ఖైదీలు ఉంటారు కదా, శిక్ష పడ్డ ఖైదీలకు మాత్రం వాళ్ళ బట్టలు ఉతకడానికి ఒక బాయిలర్ మెషిన్ ఉంటుంది. సో వాళ్ళ బట్టలే ఉతకడానికి ఒక మిషన్ అయితే సపరేట్గా ఉంటుంది. సో దాంట్లో అన్ని తీసుకుపోయి వాడేస్తారు. అలా వాడేసి ఆయన వాళ్ళందరూ ఉతకడానికి ఒక 2-3 మనుషులను పెడతారు. సో బాయిలర్లు వేసి తిప్పుతా ఉంటే ఆ బట్టలు అయితే నీట్గా సర్ఫ్ అంటే ప్యూర్ వైట్గా అయితే. ఎందుకంటే మనం జైల్లో చూస్తాం ఇలాంటి బట్టలు దుస్తులు చూస్తూ ఉంటాం. ఈ బ్లూ కలర్ కోడ్ ఉంటుంది. సో ఈ బ్లూ కలర్ ఈ కోడ్ ఏంటంటే శిక్ష పడ్డ వాళ్ళకు ఆ కోడ్ డ్రెస్ ఇస్తారు అన్నట్టు. సో మామూలుగా ఈ కోడ్ పడ్డా అంటే ఖచ్చితంగా శిక్ష పడ్డదని మనం అనుకోవచ్చు. సో అలాంటి డ్రెస్ కోడ్కు మాత్రం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గ్రీన్ కలర్ కోడ్ ఉంటుంది, మొత్తం గ్రీన్ డ్రెస్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు లైఫ్ పడ్డప్పటికీ వాళ్ళ క్రమశిక్షణ ఉంటే వాళ్ళకు పెట్రోల్ బంకుల్లో కానీ ఇట్లాంటి వాళ్ళే పనికి పెట్టిస్తారు. సో వాళ్ళు ఎప్పుడైనా ఇంటికి పోవాలంటే ఇంటికోవచ్చు, కానీ వాళ్ళు ఇంటికి పోయేటప్పుడు జైలర్కు రాయాలి, కోర్టుకు పెట్టుకోవాలి అప్లికేషన్. నేను ఇట్లా పలానా ఒక వారం రోజులు ఇంటికి వెళ్ళొస్తా, పండగకి ఇంటికి వెళ్ళొస్తా, లేదంటే మా వాళ్ళు ఎవరో చనిపోయారు, సో శుభకార్యం ఉంది అని అంటే అందులో సంవత్సరానికి 30 రోజులు అట్లా 30 రోజులు అట్లనే సంవత్సరానికి అలౌ చేస్తున్నాను. సో 30 రోజులలో మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు దాన్ని. ఆ 30 రోజులు సంవత్సరం లోపల ఒక 30 డేస్ దాన్ని వాడుకునే ఛాన్స్ కోర్టు కల్పిస్తుంది అన్నట్టు. సో ఇట్లా ఉంటుంది. ఇక అక్కడ కవిత చూసుకుంటే పొద్దున టిఫిన్ అది ఇది, కానీ ఇప్పటికైతే కవిత తినక సన్నబడినట్లు కొద్దిగా తెలుస్తుంది. ఎందుకంటే 100 రోజులు అయింది కదా, అక్కడ ఉంటే ఫుడ్ తినబుద్ధి కాదు వాస్తవానికి, ఎందుకంటే బెంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న కొడుకు ఎట్లున్నాడు, ఇట్లా మా తండ్రి ఎట్లా, అంటే ఈ బాధ ఉంటుంది అన్నట్టు. ఒక్కసారి ఫోన్లో మాట్లాడినా కానీ చాలా దుఃఖంతో మాట్లాడిన పరిస్థితి ఉంటుంది అన్నట్టు అక్కడ ఉంటే. సో ఇట్లా ఉంటుంది ఇక్కడ జైలు జీవితం. సో తిహార్ జైల్లో మాత్రం కవితకైతే చాలా కష్టాలు ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. తిహార్ జైల్లో కవిత కన్నీటి కష్టాల గాథ. ఈ కష్టాల గాథ అని అంటే ఆమెకు బెయిల్ రాక ఏడుస్తూ ఉన్నది. నాకు బెయిల్ వస్తే నేను బయటకు పోతా, నా హెల్త్ బాగాలేదు, నేను పిల్లల్ని చూసుకోవాలా, నా కొడుకుని చూసుకోవాలా. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరికైనా బాధనే ఉంటుంది. సో ఇట్లా ఈ బాధ అంతా అనుభవిస్తూ ఉంది ఈ లిక్కర్ స్కామ్లో ఇరకడం వల్ల. చూద్దాం మరి రాబోయే రోజుల్లో మరి కవితకు మరి బెయిల్ వస్తుందా మరి రాదా అనేది ఇక చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ చేసింది కదా లిక్కర్ స్కామ్. సో ఇంత పెద్ద స్కామ్లా ఈమె ఈ స్కామ్ చేయడం వల్లనే ఇలా పోయినా అని చెప్పేసి ఆమె తలపట్టుకొని ఉన్నది. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ అనేది పోయి మహిళ చేసింది. తెలంగాణ బతుకమ్మ ఇంత పెద్ద పేరు, తెలంగాణ బతుకమ్మ అంటే కవితమ్మ అంటే తెలంగాణ బతుకమ్మ అనే రీతిలో బతుకమ్మ సంబరాలు జరిపేది. సో బతుకమ్మ సంబరాలు ఇప్పుడు జరుపుకుందామంటే తండ్రి కూడా ఇప్పుడు పార్టీ మొత్తం కూలిపోయే పరిస్థితి ఉంది. పార్టీలో సీట్స్ రాలేవు. సో ఇదంతా కారణం కూడా కవిత. అంటే ఒక ఇంటి ఆడబిడ్డ ఏడ్చింది అనుకో,
సో చాలా ఘోరంగా ఉంటుంది అనేది ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. ఇంటి ఆడబిడ్డ పోయి జైలు నుండి 100 రోజులు అవుతుంది. అప్పటి నుండి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీలో సీట్లు ఎన్ని వచ్చాయి? తక్కువ వచ్చాయి, 30 చిల్లర. సో ఇక్కడ పార్లమెంట్లో చూసుకుంటే 0 వచ్చాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్ల ఈ 0 రావడంతో ఇక ఏంటంటే ఆడబిడ్డ లేదు కనుకనే 0 వచ్చిందని చెప్పేసి వీళ్ళకైతే అర్థమైనట్టు తెలుస్తూ ఉంది. చూద్దాం మరి బెయిల్ వస్తుందా రాదా అనే కవిత జైల్లో ఉండడం వల్ల ఇప్పుడు పార్టీ నుండి కూడా ప్రతి ఒక్కరు తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ 6 వేరు, ఇంకా 5 రెడీ ఉన్నారు. అంటే కవిత లేని లోటు ఎట్లుందంటే మొత్తం పార్టీ కూలిపోయే పరిస్థితి నెలకొన్నది అన్నట్టు. ఇక్కడ కేసీఆర్ సో కేసీఆర్ కూడా ఆలోచిస్తున్నాడు, ఇన్ని రొద్దులు బిడ్డే గారావాల బిడ్డకి ఏది కావాలన్నా తెచ్చిచ్చేవాడు, ఏది కావాలన్నా ఖచ్చితంగా సపోర్ట్ ఉండేది. సో కవిత కూడా చాలాసార్లు చెప్పేది ఉండే, మా నాన్న నాకు ధైర్యం అట్లా. సో ఇలాంటివి ఉన్నది. అలాగే కేటీఆర్ వాళ్ళ అన్న కూడా చాలా బాధపడతా ఉన్నాడు. నా చెల్లి వాయే ఇప్పుడు ఇదంతా ఏంది పరిస్థితి, నా చెల్లి పోవడంతో పార్టీ అధికారంలోకి రాకపోయే, ఇప్పుడు సీట్లు కూడా తక్కువ వచ్చాయి. సో ఇలాంటివి ఉన్నాయన్నట్టు. ఒక ఆడబిడ్డ లేకపోతే ఇంటికాడ పరిస్థితి ఇలా ఉంటుంది అనేది వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి. చూద్దాం మరి రాబోయే రోజుల్లో మరి బెయిల్ ఎప్పుడు వస్తుంది అనేది. ఇప్పట్లో రానట్టయితే కొడుతుంది. ఎందుకంటే తీహార్ జైలు అంటే మామూలుగా ఉండదు, చాలా రోజులకు వస్తుంది. కేసీఆర్ అనుకున్నాడు ఏంటంటే ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయో 1 సీటు 2 సీట్లో 3 సీట్లో వస్తే డైరెక్ట్ మోడీ దగ్గరకో ఏడుకో పోయి కవితను విడిపించుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ ఫలితం దక్కపోయింది. ఎందుకనంటే 0 వచ్చింది. సో 1 సీట్ రాకపోవడంతో కేసీఆర్ ఇక్కడ చూస్తున్నాం ఏడ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే సీట్లు వచ్చిన వాడు సంతోషంలో ఉంటుండే. మళ్ళీ కేసీఆర్ కూడా ఇప్పుడు కొత్త సమస్యలు వచ్చి పడతా ఉన్నాయి. పవర్ కమిషన్ సంబంధించిన దాంట్లో కూడా నిన్న సో కేసీఆర్ కూడా కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటుండు. ఎట్లా అంటే పవర్ కమిషన్ లో అది కొట్టేసారు, ఈయన ఏదో పిటిషన్ పెట్టుకున్నాడు. సో అట్లాంటివి జరుగుతున్నాయి అన్నట్టు. సో కవిత లేని లోటు చాలా పెద్ద తీవ్ర పరిణామాలకు దారితీసింది. సో వీళ్ళందరూ పరిస్థితులు ఎదుర్కోవాల్సిన. సో చూద్దాం మరి అప్పటికి దసరా జరుపుకునే సమయంలో మరి కవిత వస్తుందా, మరి బతుకమ్మ ఆడుతుందా లేదా అనేది చూద్దాం. మరి చూస్తూనే ఉండండి టైమ్లైన్ న్యూస్.